ఎవ్రీవన్ అండి, ఇవాళ రెసిపీ పెసర్లు 2 గ్లాసులు పోసుకోవాలి, బియ్యం 1 గ్లాస్ పోసుకోవాలండి. ఒక 5 అవర్స్ నానాలండి. నానాక కావాల్సినవి 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయ, జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అల్లం, ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెసర్లు కూడా ఇలా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పోసుకోవాలండి. పిండి ఒక 4 అవర్స్ తర్వాత మంచిగా పులుస్తుంది. ఇలా పులిసాక కలుపుకొని మీకు ఎంత కావాల్సో అంతనే తీసి ఇంకో చిన్న గిన్నెలో వేసుకోవచ్చండి. వాడుకొని మిగతా 2-3 డేస్ కూడా వాడుకోవచ్చండి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మన దోశ కన్సిస్టెంట్ లాగా కలుపుకోవాలండి. దోశ ఇలా పోసుకోవాలండి. పోసుకున్నాక చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. దీనిపైన టేస్ట్ చాలా బాగుంటుందండి. పెసరట్టుకు ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసాక ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటే టేస్ట్ ఎర్రగా కాలిపోతుందండి. దోశ బాగుంటుంది. రెడీ అండి దోశ. పెసరట్టుకు టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి టేస్టు. మీరు టమాటా పచ్చడి చేసుకోవాలంటే మా ఛానల్లో ఉంటుందండి, చూసి చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.